ఓం శ్రీ గురుభ్యో నమః. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణంలోని సుందరకాండలో శ్లోకాలు వరుసగా చదువుకుంటూ వాటి యొక్క సంక్షిప్త అర్థాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం పైనుంచి లంకకు లంఘించారు. సముద్రంపై ఆయన ప్రయాణిస్తూ ఉండగా ఆయన గురించి వాల్మీకి మహాముని వర్ణిస్తూ ఉన్నారు. ఆ పరంపరలోనే తర్వాతి శ్లోకాలు. తస్య విద్యుత్ ప్రభాకరే వాయుమార్గానుసారిణః నయనే విప్ర ప్రకాశేతే పర్వతస్థావివానలౌ. ఇది 57వ పద్యం. దీని అర్థము, అంతరిక్షంలో అత్యంత ఉగ్రరూపుడై ప్రయాణిస్తూ ఉన్నటువంటి హనుమంతుని విద్యుల్లతల వంటి నేత్రాలు ఎలా ఉన్నాయా అంటే కొండపై ఉన్నటువంటి అగ్నుల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. తరువాతి శ్లోకము. పింగే పింగాక్షముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుషి సంప్రకాశేతే చంద్రసూర్య వివోదితౌ. దీని యొక్క భావము, వానరోత్తముడైనటువంటి హనుమంతుని యొక్క కండ్లు గుండ్రంగా ఉండి పింగళ వర్ణంలో గొప్పగా వెలుగుచూ ఉన్నాయి. అవి చూడడానికి ఎట్లా ఉన్నాయ్యా అంటే ఒకే పర్వతంపై ఒకేసారి ఉదయించిన సూర్యచంద్రుల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. తర్వాత శ్లోకం. ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమా బభౌ సంధ్యయా సంభిత్పృష్టం యదా తత్ సూర్యమండలం. ఈ శ్లోకం యొక్క అర్థము, ఎర్రని ముక్కు యొక్క కాంతి చేత అత్యంత ఎర్రగా ఉన్నటువంటి హనుమంతుని యొక్క ముఖము సాయంకాలపు అరుణ కాంతితో కూడినదై సూర్యమండలము వలె ప్రకాశిస్తూ ఉంది. సంధ్యా సమయంలో సూర్యుడు అరుణవర్ణంలో ఎలా ప్రకాశిస్తూ ఉన్నాడో సముద్రంపై ప్రయాణించేటటువంటి హనుమంతుడు కూడా అలా ప్రకాశిస్తూ ఉన్నాడు అని వాల్మీకి గారు చెప్తున్నారు. తర్వాత శ్లోకం. లాంగూలంచ సమావిద్ధం ప్లవమానస్య శోభతే అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజ ఇవోచ్ఛ్రితః. సముద్రాన్ని దాటుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క వాలము పైకి ఎత్తబడి కనిపిస్తూ ఉన్నది. అప్పుడు ఆ వాలము ఎలా ఉందయ్యా అంటే నిలబెట్టిన ఇంద్రధ్వజము వలె ప్రకాశిస్తూ ఉంది. ఇంద్రుని యొక్క రథం మీద ఉండేటటువంటి జెండా, ధ్వజము అంటే దానికిలాగా ప్రకాశిస్తూ ఉంది. తర్వాత శ్లోకం. లాంగూల చక్రేణ మహాన్ శుక్రదంష్టో అనిలాత్మజ వ్యరోచత మహాప్రాజ్ఞ పరివేశివ భాస్కర. దీని అర్థము, తెల్లని కోరలు కలిగిన మహాత్ముడైన హనుమంతుడు తనపై గుండ్రంగా చుట్టబడి ఉన్న వాలంచో పరివేశముతో కూడి ఉన్న సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. పరివేషితము అంటే వలయము, సూర్యుని చుట్టూ ఉన్నటువంటి ఒక వలయంలా కనిపిస్తూ ఉంది ఈయన యొక్క వాలము అని. సూర్యుని చుట్టూ రకరకాల వలయాలు కనిపిస్తూ ఉంటాయి. అది వాతావరణ పరిస్థితులను బట్టి. వాతావరణంలో ఉన్నటువంటి నీటి యొక్క సాంద్రత వల్ల అస్తమించేటటువంటి సూర్యుడు, ఉదయించేటటువంటి సూర్యునికి కాంతి పరావర్తనం వల్ల వలయాలు ఏర్పడతాయి. ఈ మహానుభావుడు సముద్రం పై నుంచి ఎగిరేటప్పుడు ఆయన యొక్క వాలము ఆయన చుట్టూ ఉండటం చేత వలయాలతో కూడిన సూర్యుని వలె హనుమంతుడు కనిపిస్తూ ఉన్నాడు అని వాల్మీకి గారు చెప్తూ ఉన్నారు. తర్వాతి శ్లోకము. స్నిగ్ధేశేన అభితామ్రేణ రాజస మహాకపి మహతా దారితేనేవ గిరిహి గైరిక దాతునా. వానర శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు ఎర్రని తన వాల మూల ప్రదేశముతో పగిలి ఉన్న ఎర్రని గైరికాది ధాతువులతో కూడిన పర్వతం వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. వాలము చివర అంటే దానికి ఉన్నటువంటి జుట్టు విడివిడిగా ఉంటుంది కాబట్టి ఆయన సముద్రంపై ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అది ఎలా కనిపిస్తుందయ్యా అంటే అత్యంత విలువైన ధాతువులున్న పర్వత ముఖము విడిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని చెప్పి కవిగారు వర్ణిస్తూ ఉన్నారు. తర్వాత శ్లోకము. తస్య వానరసింహస్య ప్లవమానస్య సాగరం కక్షాంతరగతో
వాయుర్జీమ్యూత ఇవ గర్జతి. హనుమంతుల వారు అత్యంత వేగంతో సముద్రాన్ని దాటుతూ ఉండగా ఆయన బాహుమూలముల అందు అంటే ఆయన చేతుల కింద నుంచి ప్రయాణించేటువంటి గాలి యొక్క శబ్దము ఎట్లా ఉంది అంటే గర్జించేటటువంటి మేఘం వలె వస్తూ ఉంది. ఎవరైనా చూడండి, మనం కూడా చాలా స్పీడ్గా బైక్ మీద కానీ కారు మీద కానీ వెళ్తూ ఉంటే విపరీతమైన గాలి యొక్క శబ్దం వస్తుంది. అది హనుమంతుల వారు అత్యంత వేగంతో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆయన చేతుల కింద నుంచి వెళ్ళేటటువంటి గాలి చేసేటటువంటి ధ్వని ఎలా ఉంది అంటే గర్జించేటటువంటి మేఘం వలె ఆ ధ్వని ఉంది అని వాల్మీకి గారు చెప్తూ ఉన్నారు. ఇవి ఈ రోజుకి 7 శ్లోకాలు, వాటి యొక్క సంక్షిప్త అర్థాలు. ఇప్పుడు వీటిని నెమ్మదిగా పదాలు విడమర్చి పారాయణం చేసుకుందాం. 57వ శ్లోకము. తస్య విద్యుత్ ప్రభాకరే వాయు మార్గానుసారిణః నయనే విప్రకాశేతే పర్వతస్థ వివానలౌ. తరువాతి శ్లోకం. పింగే పింగాక్ష ముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుషి సంప్రకాశేతే చంద్ర సూర్య వివోదితౌ. తర్వాతి శ్లోకము. ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమాబభౌ సంధ్యయా సమిభిస్పృష్టం యదా తత్ సూర్యమండలం. తర్వాతి శ్లోకము. లాంగూలం చ సమావిద్ధం ప్లవమానస్య శోభతే అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజ ఇవోచ్ఛ్రితః. తర్వాతి శ్లోకము. లాంగూల చక్రేణ మహాన్ శుక్లదంష్ట్రో అనిలాత్మజః వ్యరోచత మహాప్రాజ్ఞః పరివేశీవ భాస్కరా. దీని తర్వాత శ్లోకము. స్నిగ్ధేశేన అభితామ్రేణ రరాజ స మహాకపిః మహతా దారితేనేవ గిరిః గైరికధాతునా. ఇక ఈ వీడియోలో చివరి శ్లోకము. తస్య వానర సింహస్య ప్లవమానస్య సాగరం కక్షాంతరగతో వాయుః జీమూత ఇవ గర్జతి. ఈ 7 శ్లోకాలకు సంక్షిప్తంగా అర్థాలు తెలుసుకున్నాము, పదాలు విడమర్చి చదువుకున్నాము. మా వీడియోలు క్రమం తప్పకుండా చూడండి. దానికోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయగలరు. ఈ వీడియోలపై మీ సూచనలు, సలహాలు కూడా అందించగలరు. ఓం హం హనుమతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.